audio jungle. కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. అతను చేసిన నిర్వాకం ఈ దండుపాలెం పార్టీగా టీడీపీ మారింది అనడానికి ఇంకొక ఉదాహరణ. ఎందుకంటే ఎంత దారుణంగా ఒక మహిళని, ఒక ప్రభుత్వ ఉద్యోగిని అతను వేధించాడో ఆవిడ ప్రత్యక్షంగా టీవీల ముందుకొచ్చి చెప్పింది అంటే ఎలాంటి దుర్మార్గకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి రక్షణ లేదు, అది సరికదా, ఈ రక్షణ లేకుండా చేస్తున్నది, మహిళల్ని వేధిస్తున్నది, మహిళల మీద అత్యాచారాలు చేస్తుంది, మహిళల మీద హత్యలు చేస్తుంది, ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారనడానికి ఇంకొక ఉదాహరణ ఈ మంత్రి గారి పిఏ సతీష్ ఉదంతం. ఎంత దారుణం అంటే ఆ మహిళ ఫిర్యాదు చేస్తే ఆమెకు అండగా నిలవాల్సిన మంత్రి గారు ఆ పిఏకు అండగా నిలబడి ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడేట్టుగా వ్యవహరించారు. అసలు ఒక మంత్రి అయ్యుండి, అది ఆవిడ ఒక మహిళా మంత్రి అయ్యుండి, అది కూడా ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి మహిళలకు అండగా నిలబడాల్సింది పోయి తన పిఏని వెనకేసుకొస్తూ అతనికి సపోర్ట్ చేస్తూ అతనికి అండగా ఈరోజు నిలబడ్డారు. ఎంత సిగ్గుచేటు! అసలు ఆవిడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్ర లేదా స్త్రీల వేధింపుల శాఖ మంత్ర నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణంగా దిగజారిపోయే ఈ వ్యవస్థలేంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను అడుగుతూ ఉన్నాను. ఆ అమ్మాయికి మంత్రి పిఏ పక్కలోకి రావాలని వేధించడమే కాకుండా ఆమె దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ తిరిగి ఇమ్మని చెప్తే ఆమెకి లైంగికంగా వేధింపులు గురి చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు పక్కల్లోకి కూడా రావాలనేసి ఆమె మీద ప్రెషర్ పెట్టడం ఎంతవరకు సమంజసం? ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది, పోలీసులు పట్టించుకోలేదు. ఎందుకంటే మంత్రి గారి పిఏకి మంత్రి గారి అండుంది కాబట్టి పోలీసులు పట్టించుకోలేదు. పోనీ మంత్రి గారికి కంప్లైంట్ ఇచ్చింది, ఆవిడైనా పట్టించుకున్నారంటే పట్టించుకోలేదు సరికదా. ఆమె మీద ఈ మహిళ మీద కక్ష సాధింపు ధోరణిగా వ్యవహరిస్తూ రూరల్ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసేయడం జరిగింది. అసలు నిజంగా ఎంత సిగ్గు చేటు! ఒక మహిళ ఉండి ఆవిడ ఈ విధంగా ప్రవర్తించడం. సంధ్యారాణి గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, మాట్లాడితే ఉపన్యాసాలు ఇస్తారు మైకుల ముందుకొచ్చి, ఇదేనా మీ సభ్యతా సంస్కారం? మీ పార్టీ ఇదేనా మీకు నేర్పించింది అని అడుగుతున్నాను. ఈరోజు తీసుకుంటే డబ్బులు తీసుకొని మోసం చేసింది సంధ్యారాణి గారి పిఏ. అలాగే డబ్బులు ఇమ్మని అడిగితే పక్కలోకి రమ్మని వేధించింది సంధ్యారాణి పిఏ. అలాగే తీసుకుంటే లొంగలేదని సాలూరు నుంచి గుమ్మలక్ష్మీపురంకి బదిలీ చేయించింది సంధ్యారాణి పిఏ. నా దగ్గరికే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే నాయకురాల పిల్లల దగ్గరికి కూడా రమ్మని వేధించింది సంధ్యారాణి పిఏ. అంటే ఇన్ని రకాలుగా క్లియర్గా కనిపిస్తుంది, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఆ అమ్మాయి అయితే ప్రతి సందర్భంలో కూడా చూసాం మనము, సాక్ష్యాలతో సహా వివరిస్తూ ఉంది. అయినా కూడా ఇంత దారుణంగా రక్షణ కల్పించలేని అసమర్థ ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. ఆవిడ పోలీసులకి, సంధ్యారాణి గారికి కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా లోకేష్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా ఎటువంటి చర్యలు ఈ నిందితుడైన సతీష్ మీద తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తిరిగి ఈమెకి వేధింపులు. మేము మొదటి నుంచి చెప్తూ ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి రక్షణ లేదు. ప్రతి సందర్భంలో కూడా మహిళల మానాలు ప్రాణాలు గాల్లో దీపాల్లా ఉన్నాయి. అంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయినా కూడా చాలా నిర్లక్ష్యంగా మహిళల రక్షణ విషయంలో ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలు వ్యవహరిస్తూ ఉన్నారు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అంటారు, మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే అదే చివరి రోజు అని. చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఒక మహిళా మంత్రి పిఏ ఈ విధంగా చేశాడు అని సాక్షాత్తు ఒక మహిళ ప్రూఫ్స్తో సహా చూపిస్తూ ఉంటే మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆ పిఏని తక్షణమే అరెస్ట్ చేయించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీ చేతుల్లో లేదా? అలాగే ఇలాంటి తప్పుడు పని చేసిన వాడికి సపోర్ట్ చేసిన మంత్రిని